ఇక మొత్తం మీదైతే శ్రీవల్లి ఇంట్లోంచి వెళ్ళిపోతానంటూ నాటకం మొదలుపెట్టింది. అలా మొదలుపెట్టినటువంటి నాటకాన్ని బాగానే రక్తి కట్టించింది. ఇక చివరాఖరికి రామరాజు శ్రీవల్లి చెప్పిందే వేదం అన్నట్టుగా తయారైపోయాడు. నర్మద, ప్రేమ ఎవరెవరేంటో నాకు అర్థమైంది ఈ రోజున అని చెప్పని అంటాడు. ఇక ఉదయాన్నే లేచి రామరాజు మిల్లుకు వెళ్తూ ఉండగా బ్యాగ్ అడుగుతాడు. వేదవతి గబగబా తెచ్చివ్వబోతుంటే నువ్వు ఆగు అంటూ శ్రీవల్లిని పిలిచేసరికి శ్రీవల్లి బ్యాగ్ తీసుకొచ్చి ఇస్తుంది. ఇక అలా బ్యాగ్ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత గబగబా తీసుకుని ఆ బ్యాగ్ని ఇక రేపటి నుంచి నువ్వే తీసుకొచ్చి ఇవ్వు అంటాడు. అలాగే ఇంటి తాళాలు అప్పచెప్పి ఈ రోజు నుంచి ఇంటి బాధ్యతలన్నీ నువ్వే తీసుకోవాలి, ఇల్లంతా నువ్వే చక్కదిద్దాలి, ఏది కావాలన్నా ప్రతి ఒక్కరూ నీ ద్వారానే నాకు తెలియాలి అని చెప్పని అంటాడు. నర్మదా, ప్రేమ ఏదో మాట్లాడబోతుంటే మీరిద్దరూ నాతో ఏం మాట్లాడకండి, మీరేం చెప్పాలన్నా శ్రీవల్లికే చెప్పండి అని చెప్పని అంటాడు. ఇక ఆ మాటలకి నర్మదకి చాలా కోపం వచ్చేస్తుంది. నిజాలు తెలుసుకోకుండా మామయ్య గారు చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నారు, ఇక స్పేర్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇక వెంటనే నర్మద అయితే శ్రీవల్లి గురించి పూర్తిగా ఎంక్వైరీ చేయడం మొదలు పెడుతుంది. ఆ ఎంక్వైరీ క్రమంలో భాగంగా ఎక్కడ వాళ్ళు ఉంటున్నారో, వాళ్ళ నాన్న ఎక్కడ వ్యాపారం చేస్తున్నాడో, అసలు వాళ్ళ కుటుంబం పుట్టుపూర్వతరాలు ఏంటో ప్రతి ఒక్కటి కూడా నర్మద అయితే సాక్ష్యాధారాలతో సేకరిస్తుంది. అలా సాక్ష్యాధారాలతో మొత్తం అన్ని పట్టుకున్నటువంటి శ్రీవల్లికి సంబంధించినటువంటి సాక్ష్యాలను తీసుకున్న నర్మద ఇక వెంటనే ఇంటికి వస్తే అందరి ముందు మాట్లాడిన రామరాజు వినిపించుకోడని చెప్పి మిల్లుకు వెళ్తుంది. మిల్లుకు వెళ్ళినటువంటి నర్మద ల్యాప్టాప్ ఓపెన్ చేసి రామరాజుకి మొత్తం అంతా కూడా ల్యాప్టాప్లో చూపిస్తుంది. అది చూసిన రామరాజు ఏంటిదంతా అంటే మీ ముద్దుల కోడలి అసలు రహస్యం, కనీసం ఉండటానికి సొంత ఇల్లు కూడా లేని వీళ్ళు నాటకాలాడి మొత్తానికి మిమ్మల్ని బురిడీ కొట్టించి మీ అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు. ఈ రోజున ఆవిడ గారు మాట్లాడే మాటలు నమ్మేసి మీరు మమ్మల్ని అంటున్నారు, ఏం జరిగిందో తెలుసుకునే పరిస్థితిలో మీరు లేరు అంటుంది. మరి ఇప్పుడు రామరాజు ఏం చేస్తాడనేది రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్